ఎన్నో గొప్ప గొప్ప ఇతిహాసాలతో ముడిపడిన దేశం మన భారతదేశం. అందువలనే మన దేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో ప్రాముఖ్యత, ఒక్కో ప్రత్యేకత, ఒక గొప్ప చరిత్ర ఉంది. మొదటిగా ఆలయం విషయానికొస్తే మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధుర జిల్లాలో బృందావనం అనే నగరంలో నిధివన్ అనే ఆలయం ఉంది. నిధి అంటే సంపద, వన్ అంటే అడవి. హాయ్ హలో వెల్కమ్ టు న్యూ వీడియో. రేపు ఇంకో ట్రిప్కి వెళ్తున్నాం ఫ్యామిలీతో. అది ఇక్కడ నుంచి ఢిల్లీ, మథుర, బృందావనం టోటల్ టూర్ అనమాట 7 డేస్కి. ప్రతిసారి ఫ్లైట్లో వెళ్ళి బోర్ కొట్టింది, అంటే ప్లేసెస్ చూద్దామని ఫిక్స్ అయ్యి ఈసారి ట్రైన్ బుక్ చేశాను అనమాట. రేపు మార్నింగ్ ట్రైన్ 7:30కి ఉంది ఇక్కడ నుంచి, రాజధాని ఎక్స్ప్రెస్. అక్కడ నుంచి టోటల్ 24 అవర్స్, అరౌండ్ 30 అవర్స్ పడుతుంది. ఒక 1 డే తర్వాత నిజాముద్దీన్ చేరుకుంటాం. అక్కడ 1 డే టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి ఫస్ట్ మథురలో అందరికి ఇష్టమైన శ్రీకృష్ణుడి జన్మభూమి యొక్క టెంపుల్, ప్రేమ్ మందిర్, అలాగే అక్కడ ఉన్న చుట్టుపక్కల దేవాలయాలు చూసి అక్కడ నుంచి బృందావనం స్టార్ట్ అవుతాం. అలాగే బర్సానా రాధా ఉండే ప్లేస్, అక్కడ రాధా మందిర్, ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మీకు మొత్తం అప్డేట్ చేస్తాను. అండ్ ఈ రేపు డే 1లో వీడియోలో మీకు ఏం చెప్తానంటే, ఇక్కడ నుంచి కాస్ట్ ఎంత అవుతుంది, ట్రైన్ అయితే ఎంత అవుతుంది, ఫ్లైట్ అయితే ఎంత అవుతుంది, అక్కడికి వెళ్ళాక అక్కడ ఉండాలి, మేమైతే ఎలాగెళ్తున్నాం, ఒకవేళ మీరు వస్తే ఎలాగ ఉంటారు, ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలి, అండ్ ఎక్కడ ఉండాలి, కాస్ట్ ఎంత అవుతుంది, ఏ ప్లేసెస్కి ఉన్నాయి, ఆ ప్లేస్ అన్నీ కవర్ చేస్తాను. ఇంకా వీడియోలో మిస్టీరియస్గా ఒక్క ప్లేస్ అయితే ఉంది, అదే నిధివన్ అనేది చాలా మిస్టీరియస్గా ఉంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అక్కడ 16,108 చెట్లు ఉన్నాయి. అక్కడికి గోపికలు కూడా అంతే మంది కదా, కరెక్ట్గా అన్నే చెట్లు ఉన్నాయి. అది కూడా తులసి మొక్కలు. ఆ తులసి మొక్కలు మనం టచ్ చేయడానికి ఇవ్వదు. మరి ఏ కాలాన్ని అనుగుణంగా, అంటే వింటర్ అవని, సమ్మర్ అవని, రైనీ సీజన్ అవని, అక్కడ అన్ని చెట్లు గ్రీనరీగానే ఉంటాయి, అంటే పచ్చదనంతో నిండి ఉంటాయి. ఒక్క చెట్టు చనిపోయినా మళ్ళీ పొద్దున్న కల్లా ఇంకో చెట్టు అదే ప్లేస్లో మొలకెత్తుతుంది. అక్కడ నిధివన్లో రంగమహల్ అని ఒక చిన్న గుడి ఉంది. అక్కడ ఏంటంటే సాయంత్రం ప్రేయర్స్ అయిపోయాక 5:30 అరౌండ్ అక్కడికి రాత్రిపూట కృష్ణుడు, రాధ వచ్చి బస చేస్తారని అందరూ విశ్వసిస్తారు. దానికోసం అక్కడ పూజారి అక్కడ కృష్ణరాధ గురించి, తమలపాకులు, ఒక మంచం విశ్రాంతి తీసుకోవడానికి, అండ్ తాగడానికి పాలు, ఒక చెంబులో మంచినీళ్ళు, మరియు రాధ వేసుకోవడానికి ఆర్నమెంట్స్, గాజులు, చీర, అవన్నీ పెట్టి వెళ్ళిపోతారు. అటుపక్క ఎవ్వరు కూడా కన్నెత్తి చూడరు. ఒకవేళ చూసినా అక్కడ ఉన్న లొకాలిటీ బట్టి ఏం తెలుస్తుందంటే, అక్కడ చూసిన చాలామందికి కళ్ళు పోయాయని, మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నారని, మరి చాలామంది చనిపోయారని తెలుస్తుంది. అయితే అది అంటే కొన్ని సైన్స్కి బియాండ్ ఉంటుంది, అది చెప్పలేం. అది చాలా ఆసక్తి కలిగించింది నాకు అక్కడికి వెళ్ళడానికి. ఇంకా అక్కడ నిధివన్లో ఉన్న 16,108 చెట్లు రాత్రిపూట గోపికల్లాగా మారి కృష్ణు నాట్యం ఆడతాయి అంట. నిజమని కాదు, అది నిజమే. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ విషయాలు తెలుసుకోవాలి. మళ్ళీ తర్వాత బృందావనంలో 2 nights ఉంటాం, 2-3 nights ఉంటాం. అక్కడ నుంచి మళ్ళీ ఆగ్రా వచ్చిన తర్వాత ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్, యమునా నది, ఇంకా పైగా చెప్పాలంటే యమునా పుష్కరాలు ఉన్నాయి. అందుకోసమే టూర్. అక్కడ ఆగ్రా అయిన తర్వాత ఆగ్రాలో నైట్ షాపింగ్ చేసి, అక్కడ నైట్ ఒక నైట్ స్టే చేసి, అక్కడ నుంచి ఢిల్లీలో సైట్ సీయింగ్ అంతా చేసి అక్షర్ధామ్, కుతుబ్ మినార్,
ఇండియా గేట్, లోటస్ టెంపుల్ అవన్నీ చూసిన తర్వాత ఏం షాపింగ్ కావాలంటే షాపింగ్ చేసుకుని అక్కడ నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ చాలామంది వీడియోస్ చూస్తున్నా, చెయ్యండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది.